నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్తో పాటు ఎన్నో ఇతర విద్యా అవకాశాలున్నాయి. తమ అభిరుచి ఆసక్తిని బట్టి కోర్సులను ఎంపిక చేసుకోవటం మంచిదని అంటున్నారు నిపుణులు. లాక్డౌన్ కారణంగా అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, లెక్చరర్ల ద్వారా వీడియో క్లాసులు తీసుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు విద్యా విషయ నిపుణులు. ఆ వివరాలేంటో నిపుణుల మాటల్లోనే విందాం. ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకున్నారు. అయితే ఈ కరోనా నేపథ్యంలో ప్రతి విద్యార్థి ఇప్పుడు ఈ ఒక ఎంపీసీ చేసిన తర్వాత నేను ఎటువైపుకి వెళ్ళాలి, అసలు ఈ పోటీ పరీక్షలు జరుగుతాయా లేదా, జరిగితే ఏ విధంగా ఉంటాయి అనే ఒక విధమైన అనుమానాస్పద దృక్పథంతో ముందుకు ఎలా వెళ్లాలో అని తెలియకుండా ఒక క్రాస్ రోడ్స్లో ఆగిపోయిన పరిస్థితిలాగా ఏర్పడుతుంది. కానీ ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కానీ బట్ డెఫినెట్గా ఒక్కసారి ఈ కరోనా నేపథ్యంలో ఒక 1 మంత్ 1.5 మంత్ పోయేటప్పటికి ప్రతిదీ సర్దుకుని విద్యార్థి మళ్ళీ గతంలో ఏ విధంగా చేసుకుంటున్నామో ఈ రోజు కూడా అదే విధంగా చేసుకునే పరిస్థితి అనేది ఏర్పడడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీసీ విద్యార్థులు వాళ్ళు గతంలో ఏ విధంగా అయితే అనుకుంటూ వచ్చారో, అంటే నా ఎయిమ్ ఇంజనీరింగ్ వైపుకి వెళ్ళాలి అంటే ఒక ఎంపీసీ విద్యార్థి మనం పరిగణలోకి తీసుకుంటూ వస్తే, ఎంపీసీ విద్యార్థి తొలిగా తీసుకునేది మేము జేఈ అడ్వాన్స్ అంటే ఐఐటి వైపుకి వెళ్లే విద్యార్థులు ఒక గ్రూప్ అవుతారు. అలాగే సెకండ్ లెవెల్ అంటే జేఈ మెయిన్, అవి ఎన్ఐటీలు, ట్రిపుల్ ఆ సంస్థలకు వెళ్ళడానికి. ఆ నెక్స్ట్ లేయర్లో ఉన్న విద్యార్థులు మనకి బిట్సాట్ లాంటి పోటీ పరీక్షలకు వెళ్ళడం. ఆ నెక్స్ట్ లేయర్లో ఉన్న విద్యార్థులు మన ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి దాని ద్వారా ఒక యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సాధించుకోవాలని చెప్పి అనడం, లేదా గతంలో మనకి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఏదైతే ఉన్నాయో వాటిలో తెచ్చుకోవాలి అని చెప్పడం. ఈ సెక్టర్ ఒక సెక్టర్ అవుతుంది. ఇది కాకుండా కొద్దిమంది విద్యార్థులు ఈ కరోనా నేపథ్యంలో కూడా త్వరగా ఏదైనా ఉద్యోగంలోకి వచ్చి దానిలో సెటిల్ అయితే బెటర్ అనుకునే విద్యార్థులకి నేడు ఖచ్చితంగా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ కోర్సెస్ వైపుకి వెళితే తక్కువ కాల వ్యవధిలో వాళ్ళు డెఫినెట్గా బెటర్గా చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి విద్యార్థులు ఇవాళ పాలిటెక్నిక్ వైపు ఆలోచించుకోవడం బెటర్ అవుతుంది. అలాగే ఈ కరోనా నేపథ్యంలో నెక్స్ట్ ప్రైమ్ లైన్లోకి వచ్చేది అగ్రికల్చర్ సెక్టర్ అయితే ఖచ్చితంగా ప్రైమ్ సెక్టర్లోకి వస్తుంది. అగ్రికల్చర్ సెక్టర్ వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఆ కోర్సు వైపు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి చూసుకోవచ్చు. అలాగే ఇవి కాకుండా రీసెర్చ్ ఓరియంటేషన్ కూడా ఇవాళ పెరుగుతుంది. అలాగే టీచర్స్ యొక్క డిమాండ్ కూడా, క్వాలిఫైడ్ టీచర్స్ అన్న కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే మనకి 2020 నుంచి కూడా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎన్ఈపీ అంటాము, అది ఇంప్లిమెంటేషన్ జరగవలసిన పరిస్థితి ఉంది. ఈ కరోనా నేపథ్యంలో అది ఒక నెల ముందుకో ఒక నెల వెనక్కు అవుతుంది తప్పించి ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే క్వాలిఫైడ్ టీచర్స్ యొక్క నీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇవాళ విద్యార్థి కరోనా నేపథ్యంలో ఏదో విధంగా నేను నష్టపోయాను అన్న భావం నుంచి బయటకు వచ్చి ఈ సందర్భంలో నేను ఎటువైపుకి వెళ్ళొచ్చు, నా ప్రైమ్ ఎయిమ్ నేను ఐఐటి వైపు వెళ్ళాలి, లేదా ఎన్ఐటి వైపు వెళ్ళాలి, లేదా ఒక యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళాలి, లేదా బిట్సాట్ లాంటి సంస్థలో చేరాలి, ఇవా లేక పాలిటెక్నిక్ లాంటి సంస్థలో చేరడమా, లేక బేసిక్ సైన్స్లో చేరడమా, లేక ఇంకా వీటికి తోడు సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో రీసెర్చ్ ఓరియంటేషన్లో అద్భుతమైన కోర్సులు ఉన్నాయి. ఆ యాంగిల్లో విద్యార్థి ఆలోచించుకుంటూ రాగలిగి తన ఫోకస్ ఏంటి అనేది ఖచ్చితంగా ఏర్పరచుకోగలిగితే ఇప్పుడు విద్యార్థికి కాల వ్యవధి ఉంది. మనకి ఎంపీసీ విద్యార్థులకి గతంలో మీ ఇంటర్మీడియట్ పరీక్ష పూర్తయితే ఏప్రిల్ 5వ తేదీ జేఈ మెయిన్ పరీక్ష జరిగిపోయేది. ప్రథమ సంవత్సర సిలబస్ మొత్తం పునశ్చరణ చేసుకుని ద్వితీయ సంవత్సర సిలబస్ మీద కూడా పట్టు సాధించుకుని కొన్ని నమూనా పరీక్షలు రాసి విద్యార్థి పరీక్షకు వెళ్ళాలని చెప్పనంటే ఖచ్చితంగా విద్యార్థి 100% తన మీద ఒక పూర్తి టెన్షన్ వాతావరణంతోనే పరీక్ష హాల్లో అడుగుపెట్టే విధానం ఉంది. కానీ ఈ రోజు నీకు కనీసం 2 నెలల కాల వ్యవధి అదనంగా వచ్చింది. ఈవెన్ ఎంసెట్ దృష్ట్యా తీసుకున్నా కూడా 2 నెలల కాల వ్యవధి వచ్చింది. కాబట్టి ఈ 2 నెలలు మీ కెరీర్ ఓరియంటేషన్ ఏంటి అనేది స్పష్టంగా మీరు ఏర్పరచుకుని
ఏదైతే మీరు కెరీర్ చెయ్యాలి అని అనుకుంటున్నారో దాని వైపు 100% మీరు ఈ రోజు నుంచి కూడా దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళగలిగితే డెఫినెట్గా మీరు ఈ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏ పరీక్ష కూడా ఇంపాసిబుల్ టాస్క్ కాదు. మీరు జేఈ మెయిన్ పరీక్ష చూసుకుంటే ఎందుకు విద్యార్థి సరిగా మార్కులు సాధించలేకపోతున్నారు అని అంటే కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే. ఏ విద్యార్థి కూడా పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి పరీక్ష కోసమే నేను ప్రిపేర్ అవుతున్నానని కాకుండా ఒక పరీక్షలో ఉన్న ప్రశ్నని కాస్త ఫైట్ చేసే నేచర్తో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాల వ్యవధి అనేది విద్యార్థికి ఉపయోగపడే కాల వ్యవధి అవుతుంది. అయితే ఈ సందర్భంగా విద్యార్థులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా మాకు ఏదో జరిగిపోతుంది అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్తో మాకు జీవితాలు నష్టపోయాయనేది కాదు, మీకు ఉపయోగం జరిగే విధంగా టైం దొరికింది కాబట్టి ఈ టైంలో కనీసం మీరు మీ అధ్యాపకులతో రోజుకు 2 గంటలో 3 గంటలో వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి మీకు ఏం కావాలో ఆ విధంగా చెప్పించుకుని దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా నమూనా పరీక్షలు, ఇవాళ మనకి ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఎడ్యుటెక్ కంపెనీ కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అని చెప్పినది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాయి. ఎవరు ఛార్జ్ చేయటం లేదు. సో ఎవరు ఛార్జ్ చేయట్లేదు కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు మీరు రాయడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మీరు ఏ పోటీ పరీక్ష గురించి మీరు ఆలోచించినా కూడా సక్సెస్ కావచ్చు. ఎందుకంటే మనం ఏ పోటీ పరీక్ష గురించి మాట్లాడినా జేఈ మెయిన్ 300 మార్కులు జరిగే పరీక్షలో 150 మార్కులు సాధించుకోగలిగితే నువ్వు కోరిన కాలేజీలో సీటు వస్తుంది. ఈ 3 సబ్జెక్టుల్లో నువ్వు టైం ఇవాళ ఎక్కువ దొరికింది కాబట్టి రసాయన శాస్త్రం లాంటి ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ పట్టు సాధించుకోగలిగితే 100 మార్కులకి 80 మార్కులు 90 మార్కులు తెచ్చుకోగలిగితే మ్యాథమెటిక్స్లో ఆటోమేటిక్గా 60-70 మార్కులు అనేది సాధారణ విద్యార్థి కూడా వస్తుంది. అంటే మీరు 150 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా సులభతరమైన పని. అదేవిధంగా బిట్సాట్ లాంటి పోటీ పరీక్షలు తీసుకున్నా కూడా 450 మార్కులు జరిగే పరీక్షలో అక్కడ 400 వరకు రావాల్సి ఉంటుంది. కానీ మీకు అక్కడికి వచ్చేటప్పటికి అవి 150 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానని చెప్పానంటే, ప్రశ్నల సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో ఖచ్చితంగా ప్రశ్న యొక్క క్లిష్టత అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అంటే డెఫినెట్గా పేపర్ ఈజ్ గోయింగ్ టు బి మచ్ ఈజియర్. ఆర్ ఈ పోటీ పరీక్షను దేంతో మనం పోల్చొచ్చు అంటే మన ఎంసెట్ పరీక్షతోనే పోల్చొచ్చు, కానీ జేఈ మెయిన్ లేదా జేఈ అడ్వాన్స్తో పోల్చదగిన పరీక్ష కాదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మనం వీలైన ఎక్కువ ప్రశ్నలు చేసే విధంగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే మన ఎంసెట్ కంటే ఇది బెటర్. ఎందుకనంటే ఎంసెట్లో 80 మ్యాథమెటిక్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ రాస్తున్నారు. అంటే 80 మ్యాథమెటిక్స్, 40 ఫిజిక్స్, 120 ప్రాబ్లమ్స్ 3 గంటల్లో సాల్వ్ చేస్తున్నారు. కానీ మనకి బిట్సాట్ విషయానికి వచ్చేటప్పటికి 45 మాత్రమే మ్యాథమెటిక్స్ ప్రశ్నలు ఉన్నాయి, 40 ఫిజిక్స్ ఉన్నాయి, 40 కెమిస్ట్రీ ఉన్నాయి. అంటే మ్యాథమెటిక్స్కి ఫిజిక్స్కి పెద్ద తేడా లేదు, దాదాపు ప్రశ్నల సంఖ్య ఒకటే అవుతున్నాయి. అంటే వీళ్ళు ప్రాబ్లమ్సే తీసుకుంటే 45 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఫిజిక్స్లో కూడా 40 ప్రాబ్లమ్స్ ఇచ్చారంటే కూడా మాక్సిమం మీకున్నది 85, కానీ అక్కడ మాక్సిమం ఉండేది 120 ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం బిట్సాట్ లాంటి పోటీ పరీక్షలు కూడా మీరు సరిగా ఒక అవగాహనతో చదువుకోగలిగితే ఈరోజు మీరు మీ కెరీర్ ఓరియంటేషన్లో ఫైనల్గా మీ ఆబ్జెక్టివ్ లేదా మీ గోల్ ఏదైతే అనుకుంటారో ఆ గోల్ చేరడానికి 100% అవకాశం ఉంది. ఈరోజు అలా ప్రిపేర్ అవ్వండి. సివిల్స్ సహా వివిధ పోటీ పరీక్షల క్లాసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ లాక్డౌన్ కాలంలో అభ్యర్థులు తమ సమయాన్ని మరింత ఉపయోగకరంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు పోటీ పరీక్షల శిక్షణా నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆన్లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకుని రానున్న పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అంటున్నారు. ఆ వివరాలేంటో వారి మాటల్లోనే ఇప్పుడు విందాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఏం చేయాలి అనే ఒక ఆందోళన ఉంది. ఇది ఎందుకంటే మనం ఒక ప్లాన్ చేసుకున్నాం, ఒక ప్లాన్ ప్రకారం చదివాము, ఒక ప్లాన్ ప్రకారం ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాము, ఒక ప్లాన్ ప్రకారం ఫ్రెండ్స్తో పాటు కూర్చొని కంబైన్డ్ స్టడీస్ చేశాము. సడన్గా మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. పోటీ పరీక్షలకు వెళ్ళే స్టూడెంట్స్కి మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకు వచ్చే ఇష్యూస్ ఏమిటి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడున్న ప్రాబ్లము ఇట్స్ మోర్ ఆఫ్ ఎ సైకలాజికల్ ప్రాబ్లమ్ అని అర్థం చేసుకోండి. ఏదో అయిపోయిందే, నా ప్రిపరేషన్ సరిగా కావట్లేదే అన్న ఫీలింగ్ కానీ, ఫిజికల్గా మనకి పెద్దగా చదువు వరకు మన ప్రిపరేషన్ వరకు ఇబ్బందులు ఉండవు. ఒక్కసారి మనం చూద్దాం ఇంతవరకు మనం ఏం చేసాము ఎగ్జామ్స్ కోసం అని. కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్కి డేట్స్ ఇచ్చారు మనకి. సివిల్ సర్వీసెసే అనుకోండి, సివిల్ సర్వీసెస్ మే ఎండ్లో మనకి డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారమే మనం లాస్ట్ 1 year నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం. సడన్గా లాస్ట్ 2 months ఇంకా నేను ఈ ఏరియాస్ ఫినిష్ చేయాలి, ఇందులో టెస్ట్ రాయాలి, ఇలా చేయాలి అన్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు స్వీయ నిబంధనలో ఉన్నారు. అంటే కోచింగ్ సెంటర్స్ లేవు, కంబైన్డ్ స్టడీ లేదు, స్టడీ హాల్స్ లేవు. ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ స్టెప్, మీరు అనవసరంగా ఆందోళన చెందకండి.
యాజ్ ఇట్ ఈస్ పరిస్థితులు అలా ఉన్నాయి, ఇంకా ఆందోళన చెంది లాభం లేదు ఎగ్జామ్ గురించి. ఎందుకు అని చూద్దాం. అసలు మీరు చేయవలసిన ప్లాన్, సిలబస్ తీసుకోండి. సిలబస్ వరకు మీరు ఎంతవరకు కవర్ చేశారు. సో మీరు సిలబస్ తీసుకుని, మీరు సిలబస్లో ఏ ఏరియాస్ అయితే మీరు కవర్ చేశారు అవి రాసుకోండి. ఏ ఏరియాస్ మీరు కవర్ కాలేదో, మీరు స్టార్ట్ చేయలేదో, మేబీ ఇన్స్టిట్యూట్లో చెప్పలేదో, మీకు అవగాహన లేదో అవి రాసుకోండి. ఇవి రెండూ రాసిన తర్వాత మీరు ఇంతవరకు చదవని ఏరియాస్పై మీరు ఫోకస్ మొదలెట్టండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఉన్న సమయంలో మనం చేయాలి, మొత్తం సిలబస్ కవర్ చేయడం అంటూ ఉండదు. సో దాని గురించి మీరు వరి అవ్వద్దు. మీకు తెలిసిన ఏరియాస్, మీరు కవర్ చేసిన ఏరియాస్, కవర్ చేయని ఏరియాస్ మీరు ఫస్ట్ కవర్ చేసేస్తారు. దీనికి కొంచెం సమయం పెట్టుకోవాలి. ఈ వారంలో చేస్తాను, ఈ 15 రోజుల్లో ఒక అట్లీస్ట్ ఫస్ట్ రీడింగ్ అనేది నేను ఫినిష్ చేసుకుంటాను, ఈ ఏరియాస్ని చూసుకోండి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, పాత పేపర్స్లోకి వెళ్ళి అక్కడ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో చూడండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇన్ జనరల్ ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు. సివిల్స్ లాంటి పరీక్షకి వాళ్ళు ప్యాటర్న్స్ మారుస్తూ ఉంటారు. కానీ కనీసం మనకు తెలుసు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, హిస్టరీ నుంచి తక్కువ వస్తున్నాయి, ఇటువంటి మనకు తెలుసు. అదొకసారి మీరు చూసుకుని డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఈ సంవత్సరం మీకు ఎన్ని వస్తాయని మీరే ప్రొజెక్ట్ చేసుకుని ఆ ఏరియాస్ మీద మీరు చదువు మొదలెట్టండి. ఇక్కడ మీరు అంటారు ఎక్కడ సోర్సెస్ ఏమిటి, ఎక్కడి నుంచి చదవాలి. మనకు ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్గా క్లాసెస్ చాలా అవుతున్నాయి, చాలా ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్గా క్లాసెస్ కూడా చేస్తున్నారు, అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది కూడా. సో ముఖ్యంగా మన పేపర్స్ చూస్తే, క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఆన్లైన్ సోర్సెస్లో గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ అన్నింటిలోకి మీరు వెళ్ళి ఆ వెబ్సైట్స్లో వారి యాన్యువల్ రిపోర్ట్ కానీ, వారు ఇచ్చిన ఏదైనా స్పెసిఫిక్ రిపోర్ట్ కానీ, అది యూ హ్యావ్ టు గో త్రూ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోండి, వాళ్ళకు ఒక రిపోర్ట్, స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మీ రిజిస్టర్లో రాసుకోండి. రాసుకుంటే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, అసలు ఏమవుతోంది అని అవగాహన వస్తుంది. ఇది అయిన తర్వాత మీరు ఇంకా మిగతా ఆన్లైన్ సోర్సెస్ గురించి చూడొచ్చు. ఆన్లైన్ సోర్సెస్లో చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఏరియా అయితే మీకు అర్థం కాలేదో, ఏ ఏరియా అయితే కవర్ కాలేదో అది చూడండి. అందులో మీరు 2-3 చూసుకుని, దేనికి హిట్స్ ఎక్కువ ఉన్నాయో చూసుకుని ఆ వీడియో చూడాలా చెప్పలేము. ఆ వీడియో మీకు కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ అవి ట్రై చేయండి. తర్వాత మీకు నచ్చిన, మీకు అర్థమైన వీడియో తీసుకుని ఆ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోండి. అదే కాన్సెప్ట్ మళ్ళీ మీరు గూగుల్లో చూసుకుని దానిలోంచి మీరు పీడిఎఫ్లో కానీ, వారు ఇచ్చిన డాక్యుమెంట్లో కానీ మీరు ఆ పాయింట్స్ రాసుకుని ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అని మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా న్యూస్ పేపర్కి ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లో ఉన్నారు, లాస్ట్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ తీసుకోండి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ తీసుకుని ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, ఇలాగ మీరు చూసుకుంటే మీకు చాలా సోర్సెస్ వస్తాయి. ఇటువంటి పాయింట్స్ మీరు రాసుకోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్, ఇంకా మీరు ఆన్లైన్లో కానీ మీ దగ్గర ఉన్న కానీ టెస్ట్ పేపర్ చేయవలసిన అవసరం ఉంటుంది. పరీక్షలో వచ్చే పేపర్స్ చూసుకోండి. మామూలుగా మనకి కాంప్రహెన్సివ్ పేపర్స్ అంటాం. అంటే ఈ పేపర్స్లో ఏంటంటే ప్రతి సబ్జెక్టు కవర్ చేసి ఉంటారు. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఇండియన్ పాలిటీలో 2000 క్వశ్చన్లు చేసిస్తాను నేను, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అక్కడ వచ్చేది 10 క్వశ్చన్లు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూడవలసింది కాంప్రహెన్సివ్ పేపర్స్. ఈ కాంప్రహెన్సివ్ పేపర్స్లో సివిల్స్ మన జనరల్ స్టడీస్ పేపర్ 1 అయితే 100 క్వశ్చన్స్ చూసుకుని, అటువంటి పేపర్లో ఒక 20 పేపర్లు ఎగ్జామినేషన్ కండిషన్లో మీరు చేయండి. ఎగ్జామినేషన్ కండిషన్ అంటే 2 అవర్స్ మీరు అక్కడే కూర్చుని లేవకుండా ఎన్ని క్వశ్చన్లు చేయగలరో చూడండి. ఎగ్జామ్లో ఉంటే ఎలా చేసేవారు, అది ఎగ్జామినేషన్ కండిషన్. అంటే ఒక ప్రశ్నకి మీకు జవాబు తెలియదు, వదిలేస్తారా, గెస్ చేస్తారా, గెస్ చేస్తే ఏమవుతుందని ఆలోచిస్తారా, ఇవన్నీ మీరు ఒక డ్రై రన్ అంటాం, ఇది చేయవలసిన అవసరం ఉంది. చేసి మీ స్కోర్ మీరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి. సాధారణంగా మీరు ఏ మోడల్ పేపర్ తీసుకున్నా, మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న ఏ మోడల్ పేపర్ తీసుకున్నా 50% మార్క్స్ వస్తే యు ఆర్ డూయింగ్ వెల్. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలాగ మీరు ప్రిపేర్ అవుతూ మీరు ఎగ్జామ్ని ఫేస్ చేయడం ఈజీ. ఇంట్లోనే ఉన్నారు, స్వీయ నిబంధనలో ఉన్నారు, ఒక టైం టేబుల్ ప్రకారం మీరు చదువు. అంటే మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకు టైం టేబుల్ ఎలా ఉండిందో, లేదా మీ సొంత టైం టేబుల్ మీ ప్రిపరేషన్కి ఉండిందో, అదే టైం టేబుల్ని మీరు ఈ లాక్డౌన్లో కూడా మీరు పాటించాలి. మీరు రోజుకు 8 గంటల నుంచి 10 గంటల వరకు మనం అనుకున్న పద్ధతిలో మీరు చదివితే డెఫినెట్లీ సక్సెస్ మీదే.
ఏ విత్తనం నాటితే ఆ చెట్టు తాలూకా మొక్క మొలుస్తుందన్నది అనాదియంగా సమాజంలో ఉన్న నానుడి. అంటే మనం చేసే కృషిని బట్టి ఫలితాలు ఉంటాయన్నది దాని అర్థం. మనం చేసే ఏ పనిలోనైనా దానిపై మనం పెట్టే శ్రద్ధ, కృషి, పట్టుదలను బట్టి ఫలితాలు వస్తాయన్నమాట. ఏమీ చేయకుండా అన్ని సొంతం కావాలి, మంచి ఫలితాలు రావాలి అని ఆశించడం జరగని పని. మన కర్మను బట్టి ఫలితం ఉంటుంది అన్నది నగ్న సత్యం అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఏ పరీక్ష అయినా సరే కృషితో, పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని అంటున్నారు. ఆ వివరాలేంటో గెలుపు మంత్రాలో చూద్దాం. కర్మ, ప్రతిఫలం ఈ రెండు పదాలు వినగానే ఇదేదో పురాణాలకు సంబంధించిన విషయం మాత్రం అని అనుకోకండి. కర్మ అంటే వర్క్. మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో దాన్ని కర్మ అంటారు. ఆ కర్మ చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితం గురించి మాట్లాడేదే రిజల్ట్. అంటే వర్క్ ఈక్వల్ టు రిజల్ట్. మనం ఏ పని చేస్తున్నామో అదే ప్రతిఫలిస్తుంది. అంటే నాటే విత్తనాలు విషపు విత్తనాలు అయితే అమృత ఫలాలు రావు. అంటే మనం ఏదైనా ఒక అద్భుతమైనటువంటి మహావృక్షాన్ని కనుక మనం తీర్చిదిద్దాలి అనుకుంటే ఉత్తమమైనటువంటి విత్తన ఎంపిక చేసి ఆ విత్తనాన్ని భూమిలో నాటి దాన్ని సంరక్షించి అనునిత్యం నీళ్లు అందిస్తూ అలాగే ఎరువులు, పోషకాలను మనం అందిస్తే ఉత్తమమైనటువంటి మహావృక్షంగా ఎదుగుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే కర్మ, ప్రతిఫలం. చాలామంది ఏ పని చేయకుండా నాకు విజయం సాధించాలి, లేదంటే నేను చేసిందే నాకు వస్తుంది, ఎలాగో నేను చేసినా చేయకపోయినా ఖచ్చితంగా నాకు ఫలితం వస్తుంది అని చాలా సునాయాసంగా తీసుకుంటారు. ఉదాహరణకి చాలామంది ఈ మధ్యకాలంలో యువత, మరీ ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా సమస్యతో బాధపడేది ఏంటంటే ఒబిసిటీ. అంటే నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం బెంచీల మీద కూర్చుని పాఠాలు వినడం ఒకటే పనిగా మారిపోయినటువంటి విద్యార్థి దశలో మనందరం శారీరక శ్రమకు కూడా అత్యధిక విలువ ఇవ్వాలి. అంటే ఒకప్పుడు యోగా, ధ్యానం లేకపోతే శారీరక శ్రమ కలిగించేటువంటి వివిధమైనటువంటి ఆటలు విద్యార్థుల జీవితంలో ఒక భాగంగా ఉండే. రాను రాను ఒత్తిడితో కూడినటువంటి విద్య రావడం వల్ల వీటిని మనం వదిలేసాం. కాబట్టి నేను లావుగా ఉన్నాను, బొద్దుగా ఉన్నాను, లేకపోతే కాస్త ఆరోగ్యం పరిస్థితి బాలేదు అని బాధపడడం కన్నా ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేస్తే దాని ఫలితంగా ఉత్తమమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే మనం ఏ పని చేసినా దాని ప్రతిఫలం మాత్రం వస్తుంది. మంచి పని చేస్తే మంచిని సాధిస్తాం, చెడ్డ పని చేస్తే చెడ్డ ప్రతిఫలాన్ని ఆశిస్తాం. అంతేకాని మనం ఏం చేసినా చెడ్డే జరుగుతుంది, లేకపోతే మనం ఎలాంటి దుర్మార్గం చేసినా మంచే వస్తుంది అని ఆలోచించడం మాత్రం తప్పే. ఎందుకు ఇలా అంటున్నానంటే మంచి కర్మలను చేయాలి. ఎందుకంటే మనందరం మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, ఒక విద్యార్థి దశలో మనం చక్కగా ఉపాధ్యాయులు బోధించినటువంటి పాఠాలన్నింటినీ గ్రహించి దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకుని ఒక పరీక్షలు వచ్చినప్పుడు దాన్ని ప్రతిబింబించేలాగా ఉత్తమంగా పరీక్షలు రాసి వచ్చేటువంటి ఫలితాలు మాత్రం నాకు అనుకూలంగా ఉండాలనుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే మనం కష్టపడ్డాం, చదువుకున్నాం, నిరంతర శ్రమ వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి ఫలితాలు. అలా కాకుండా మాస్టర్లు చెప్పినప్పుడు వినకుండా కేవలం వాళ్ళు ఏదో చెప్తున్నారులే, నాకు క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది, నేను ఎక్కడ కూర్చున్నా నాకు అవే మార్కులు వస్తాయి కదా అనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది తమ తమ జీవితాలకి విద్య అవసరాన్ని గుర్తించుకోకుండా ఎలా అయితే ఏమవుద్ది, గాలి తిరిగితే మాత్రం వచ్చే ఇబ్బందులు ఏంటి, అటెండెన్స్ లేకపోతే ఏంటి అని ఇలా ఎన్నో సినిమాకి వెళ్తే ఇబ్బంది ఏంటి అని అనుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటారు. మనం ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నానన్నా మన కర్మ మీదే ఆధారపడి ఉంటుంది. కర్మ ప్రతిఫలానికి ఓ చిన్న ఉదాహరణ తీసుకుంటే సుబ్బారావు అనేటువంటి ఒక వాచ్మెన్ 5 అంతస్తుల బిల్డింగ్లో పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి నేపథ్యంలో ఒకసారి సుబ్బారావుకి ఒక అందమైనటువంటి గులకరాయి దొరికింది. ఆ రాయిని చాలా చూస్తూ గమ్మత్తుగా ఉంటూ దానితో ఆడుకోవడం ప్రారంభించాడు. అంటే పైకి ఎగరేయడం, కిందకి తీసుకోవడం, ఎసరడం వంటి పనులు చేస్తూ ఆ రాయితో ఆడుకుంటూ ఆ రోజంతా గడిపే ప్రయత్నం చేశాడు. ఇంతలో అనుకోకుండా ఆ రాయి చేజారిపోయి కాలు మీద పడింది. ఆ నేపథ్యంలో కాలుకి పెద్ద గాయమే అయింది. సరే, ఈ కాలుకి గాయం అవడానికి పెద్ద కారణం ఏంటంటే ఈ రాయే కదా అని తనకున్నటువంటి ఉద్వేగం మొత్తాన్ని ఆ రాయి మీద చూపించి, ఈ రాయి నా దగ్గరికి రాకుండా ఉంటే నాకు ఇలా దెబ్బ తగిలేది కాదు కదా అనుకుని ఆ రాయిని ఏం చేశాడంటే ముందు వెనుక ఆలోచించకుండా ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీదకి విసిరాడు. విసిరిన వెంటనే ఆ రాయి నేరుగా వెళ్ళి ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి తగిలి తలకు దెబ్బ తగిలింది. వెంటనే ఆ వ్యక్తి సుబ్బారావు దగ్గరికి వచ్చి రాయి విసిరినందుకు తనని కొట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు సుబ్బారావు
బాధపడ్డాడు. అయ్యయ్యో ఈ రాయి వల్ల ఇదంతా జరిగింది అనుకున్నాడు, కానీ తన బుద్ధి వల్ల జరిగిందని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇవన్నిటినీ ఎందుకు మనం ఉదాహరణగా తీసుకోవాలి అంటే, అక్కడ మనం చేయాల్సినటువంటి కర్మని నిశితంగా పర్యవేక్షించి ఈ కర్మ చేయటం వల్ల నాకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటని ఒక్క క్షణం ఆలోచించుంటే సుబ్బారావుకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఇవన్నీ ఆలోచించకుండా ముందు వెనుక ఏమీ చూసుకోకుండా ఆ రాయితో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. కాబట్టి ఏదైతే ఉత్తమంగా ఆలోచించకుండా ప్రయత్నం చేసి ఒక వృధా పని చేశాడో ఆ వృధా ఫలితమే వచ్చింది. కాబట్టి ఉన్నతంగా ఆలోచించి ఉన్నతమైనటువంటి కర్మం చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించి మీ జీవితంలో మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తే మీకు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు సంక్రమిస్తాయి. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాలు, మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇన్ఫ్రాటెక్ సర్వీసెస్ లిమిటెడ్ పలు విభాగాల్లో పోస్టులు 106. అర్హత సంబంధిత డిప్లొమా, డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 28. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్ పోస్టులు 40. అర్హత సంబంధిత డిగ్రీ, పీజీ అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 7. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు. అర్హత ఇంటర్, బీఎస్సీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూన్ 10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఎంబీఏ, ఇంటర్నేషనల్ బిజినెస్లో ప్రవేశాలు. అర్హత డిగ్రీ, పని అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 15. పీజీఐఎంఈఆర్ చండీగఢ్, ఎంఎస్సీ నర్సింగ్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత బీఎస్సీ నర్సింగ్, ఏడాది అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 18. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.